నిర్మాణం చేసుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, అందరూ ఒక్కటే పనిచేయాలి. అంటే రాష్ట్ర విభజన సమయంలో మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు సో రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విభజించిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఒక విధంగా ఆ మాట అనొచ్చో లేదో బతికించబోతున్నారు? ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వీక్గా ఉంది అనిపించింది. మొన్న కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ తర్వాత వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రయత్నం ప్రారంభం చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి గ్రామాన క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ అప్పటి కాంగ్రెస్ సీనియర్లంతా మీలాంటి వాళ్ళు దూరం అయిపోవటం, మిగిలిన వాళ్ళందరూ వేరు పార్టీల్లోకి వెళ్ళిపోవటం, అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో కార్యకర్తలంతా ఎవరి దగ్గరికి వెళ్ళాలో నడిపించే నాయకులు లేక వాళ్ళంతా వేరు పార్టీల్లోకి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి వెనక్కి తెచ్చుకోగలిగిన ఆ ధైర్యం ఉందా? ఇప్పుడు మల్టిపుల్ కార్నర్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అందులో ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. 4 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, తెలుగుదేశము, పవన్ పార్టీ, ఆ నలుగురు చేరి వాళ్ళ స్వార్థానికే చూసుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని పణంగా పెట్టారు అనేటువంటి రియలైజ్ అయినారు. మళ్ళీ కోపతాపాలు ఉండింది కాంగ్రెస్ మీద, ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలి అని అంటే ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని. అంటే నేనంటుంది కార్యకర్తలను తీసుకురావడంతో పాటు వేరు పార్టీల్లోకి వెళ్ళిన నాయకుల్ని, మీతో పాటు పనిచేసిన నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, వాళ్ళందరినీ ఏమైనా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం కానీ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు కానీ చూస్తున్నారా అని? ప్రత్యేకంగా అటువంటి ఎఫర్ట్స్ పెట్టడం లేదు. కానీ ఎందుకంటే ఎవరు మట్టుకు వాళ్ళు సెట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కొత్త తరాన్ని, కొత్త యంగ్స్టర్స్ని తీసుకొని రావడమే దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీకి మేలోని నేనైతే భావిస్తాను. బేసిక్గా చాలామంది మీతో పాటు పనిచేసిన బొత్స సత్యనారాయణ కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన ఎంతోమంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. కొంతమంది టీడీపీలోకి, కొంతమంది వైసీపీలోకి వెళ్ళారు, పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కీలకమైన పదవులు ఉన్నారు. మీరు మాత్రం ఎందుకు త్యాగం చేశారు అని? మీరు ఆ రోజు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నప్పుడు రఘువీరారెడ్డి ఏదో పార్టీలోకి వెళ్తే ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉండేవారు కదా. అంటే ఆ కమిట్మెంట్తో ఎందుకు, ఆ డెడికేషన్తో ఈ పార్టీలోనే ఉండిపోయారు అని? కాంగ్రెస్ పార్టీ చాలా ఇచ్చింది. ఈరోజు ఏదైనా 10 మందికి నా పేరు తెలుసు అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. 7 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్